యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నామండి. ఈనాటి ఆరాధనకి ఏర్పాటు చేయని వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 65 నుంచి 69 వరకు చదువుకుందామండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడ కంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీలో చెప్పితేనెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగా. రెండవ వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 6 నుంచి 12 వరకు నుండి. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి. వారు, ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకున్నరి. వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుడు సులభమా? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. దేవుని నామమున ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రము 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 కలుగున దేవ, నీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని వేలాది వందనములు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ప్రభ, మరి గత 1,00,000 వారం నుంచి ప్రభ ఈ వారం వరకు ప్రభ నన్ను మమ్మల్ని అందరినీ ప్రభ నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి తండ్రి నైనా ప్రభ నీ యొక్క సన్నిధిలో మరొకసారి ప్రభ వందనములు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా ప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభ. అలాగే నైనా ప్రభ వాక్యం చెప్పుటకు తండ్రి నైనా వారంగా కాకుండా తండ్రి నైనా ప్రభ వాక్యానుసారంగా ప్రభ నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకే వందనములు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నైనా ప్రభ. అలాగే నైనా ప్రభ ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలు ప్రభ చాలామంది ఉన్నారు తండ్రి నైనా ప్రభ. వారిని ప్రభ నీవే తండ్రి నైనా ప్రభ తండ్రి నైనా ప్రభ త్వరపడి సన్నిధి రాగరటకు సహాయం దయచేయమని ప్రభ. దీనురాలు ప్రార్థన మీ పాసానికి చేర్చుకోమని తప్పక జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రక్షకా రేవు నాకు నడుపుము, నాదు ఆత్మ ప్రోము, దిక్కులేని
క్రీస్తు నిన్నే గోరుదున్ దోర్గునాని నీ కాడా పాడాహీను నేతోని స్వస్థపరచు రోగులా న్యాయశోధ నామము నీదే నేను పాపిని నేను పాపపూర్ణుడా నీవు ప్రేమ రూపివి పాపమెల్ల మాన్పగా నీదో ప్రేమ చాలును మాన్పు నీలో నాయదా శుద్ధి చేయగా నిమ్ము నీవు బ్రతుకుతున్నావు త్రాగనిమ్ము నీ దారి పుట్టిరాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమి ప్రైజ్ గాడ్. మరొకసారి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ ప్రియులరా, మరి గత వారము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వారిని గురించి మరి ఓవరాల్గా కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి దేవుడు తన కృప చూపించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను గురించి తెలుసుకున్నట్టు అనేటువంటిది అది గొప్ప ఆశీర్వాదం అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకున్నట ఎంత ఆశీర్వాదమో, మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో అంత అద్భుతమైనటువంటి పరిచయం చేసినటువంటి మరి శిష్యులు ఈ రోజున సర్వ ప్రపంచానికి కూడా గొప్ప మాదిరికరం. ఆ మాదిరికరమైనటువంటి శిష్యులను జ్ఞాపకం చేసుకున్నట్టు అనేటువంటిది గొప్ప ఖచ్చితంగా ఆశీర్వాదం. అది వినేటువంటి వారికి, మరి సిద్ధపడేటువంటి వారికి, చెప్పేటువంటి వారికి అందరికీ కూడా ఇది ఆశీర్వాదకరం. సో మనము ఈ రోజున ఆశీర్వాదవంతులను ఈ సమయంలో మేము జ్ఞాపకం చేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల గురించి మనకి సువార్తల భాగంలో మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనము వారిని గురించి మనం చూస్తాం. అయితే మనకు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అయితే మరి వారిని గురించి మరి చాలా విషయాలు బైబిల్ వెలుపుటే మనకు కనబడతాయి, వాటిని కనుగొనగలుగుతాం. బైబిల్ వెలుపుట అనగా చరిత్రకారులు. లాస్ట్ వీక్ మీకు ఆ చరిత్రకారులు ఎవరు అనేటువంటిది మీకు తెలియపరచడం జరిగింది. చరిత్రకారులు అనేటువంటి జోసిఫస్, యూసేబియస్, సెయింట్ జెరోమ్, ఇంకా తదితర హెన్రీ మాథ్యూ అనేటువంటి ఇంకా తదితర స్కాలర్స్, పండితులు, భక్తులు మరి చక్కటి విషయాలను వారు తెలియపరిచారు. వారితో కలిసి మరి గొప్ప దైవజనులు అయినటువంటి సుందర్పాల్ గారు, విశ్వాసం గారు, ఇక్కడ భక్తులైనటువంటి వారు మరి కొన్ని చారిత్రక గ్రంథాలు, అలాగనే మరి చారిత్రక అంశాలను పొందుపరిచినటువంటి చరిత్రకారులు వారి యొక్క ఆలోచనలు తీసుకొని మరి యొక్క విషయాలను మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి చేసినప్పుడు దేవుడు తన యొక్క ఆలోచనలో తెలియపరిచిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ప్రియదేని బిడ్డలారా, మరి శిష్యుల గురించి
మనం ఓవరాల్గా లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం. అయితే శిష్యులు ఒక్కొక్కరిని గురించి కూడా వారికి ఉన్నటువంటి ఒక విజన్స్, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించినటువంటి విధానం, వారు మానవులుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు, ఆ శోధనలు ఎదుర్కొంటూనే ప్రభువుని ఫాలో అయినటువంటి విధానం, అవి ఖచ్చితంగా మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాటిని చదివేటప్పుడు, లేకపోతే వాటిని గురించి ధ్యానం చేసేటప్పుడు, వాటిని గురించి వినేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని సందర్భాల్లో అయితే కన్నీళ్ళను కూడా ఆపుకోలేం. మరి ఈ రోజున శిష్యుల్లో అగ్రగణ్యుడిగా పేరు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రత్యేకమైనటువంటి పరిచర్య అప్పగించబడినటువంటి పేతురు భక్తుని గురించి ఈరోజు తెలుసుకుందాం. పేతురుకి ఇంకో పేరు ఉంది, ఏమిటంటే అది సిమోను. వెరీ గుడ్. సిమోను అనేటువంటిది ఈ పేరు వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. ఇది షిమ్యోన్ అనే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. షిమ్యోను అనేటువంటి పదం నుంచి ఉత్పన్నమైనటువంటిది సీమోను. సీమోను అంటే వినికిడి అని అర్థం. ఇది తల్లిదండ్రులు పెట్టినట్టు పేరు. అయితే పేతురు అనేటువంటి పేరు గ్రీకు పేరు పెట్రాస్ అనేటువంటి, అంటే రాయి అనే అర్థం ఇచ్చేటువంటి పెట్రాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఉత్పన్నమైనటువంటి పేరు ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు కేఫా అన్నాడు. ఆయన అరమాయిక భాషలో కేఫా అన్నాడు. కేఫా అనేటువంటి మాటకు అర్థం రాయి. అది గ్రీక్లో పెట్రాస్ అనేటువంటి మాట మనం చరిత్రకాలు తెలియజేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టారు పేతురు అనేటువంటి పేరు, రైట్. మరి పేతురు తండ్రి పేరు మనకి బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యోహాను కుమారుడు అయినటువంటి సీమోను అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించడం జరుగుతుంది. తర్వాత తల్లి పేరు మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనబడదు కదా, జోహన్న, ఇంగ్లీష్లో జోహన్ అంటాం, యోహన్న తల్లి పేరు. తర్వాత మరి భార్య పేరు పెర్పెచ్యువా భార్య పేరు. తర్వాత ఆయనకి ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరు పెట్రోనిలా. ఓకే. తర్వాత తనకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్తారా? ఆంద్రేయ తన యొక్క సహోదరుడు. నిజానికి మరి పేతురుని యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచయం చేసినటువంటి వాడు ఆంద్రేయ, రైట్. సో మరి ఆయనకి జన్మస్థలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జన్మస్థలం గలిలయ పట్టణంలో బెత్సైదా అనేటువంటి ప్రాంతం. దానికి ఇంకొక పేరు ఏముందంటే బెత్సల పల్లె అనేటువంటి పేరుని కూడా పిలుస్తారు. తర్వాత కాలంలో ఈ బెత్సైదా అనేటువంటిది ఒక చిన్న గ్రామం లాంటిది అనమాట గలిలయ పట్టణంలో. హేరోదు ఫిలిప్పు మరి అతను ఆ యొక్క ప్రాంతాన్ని పట్టణంగా మార్చాడు. ఆ తర్వాత కైసరు యొక్క చక్రవర్తి యొక్క మనల్ని పొందుకోవాలనేటువంటి ఆలోచనతో నీరో పట్టణంగా పిలువబడినటువంటి ఆ పట్టణానికి కైసర్ కుమార్తె అనేటువంటి జూలియస్ అనేటువంటి పేరును తర్వాత కాలంలో పెట్టడం జరిగింది. మరి పేతురు గొప్పవాడా పేదవాడా అని చూస్తే మరి చరిత్రకారులు తెలియజేసే విషయం ఏమిటంటే పేతురు తండ్రి మరి కాస్త సంపన్నుడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సన్హెద్రిన్లో ఒక సభ్యుడు అనమాట. అంటే సన్హెద్రిన్లో సభ్యుడు అంటే ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సన్హెద్రిన్ సభలో వారు పాల్పంపులు పొందుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి వారు. తర్వాత పేతురుని సునగోగులో అప్పుడు ఉండేవి, సునగోగులో ఆరాధన చేసుకునేటువంటి వారు. సునగోగులో ప్రత్యేకమైనటువంటి తర్ఫీయతను అందించేటువంటి వారు, దైవశాస్త్రాన్ని వారికి తెలియపరిచేటువంటి వారు, ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించిన తర్ఫీయతను ఇచ్చేటువంటి వారు. అటువంటి సునగోగులో పేతురుని జాయిన్ చేశాడు తన తండ్రి. అంటే ఆ కాలంలో సునగోగుల్లో చదివేటువంటి వారు కాస్త కోస్త పలుకుబడి, కాస్త ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారే అందులో చదివేటువంటి వారంట. అంటే దీన్ని బట్టి పేతురు తండ్రి కాస్త సంపన్నుడని, మంచి పలుకుబడి కలిగినటువంటి వాడని మనకి అర్థమవుతుంది. అయితే
సునగోగులో విద్యను అభ్యసించేటువంటి క్రమంలో పేతురు ఎక్కువ కాలం ఆ సునగోగులో విద్యను అభ్యసించలేదండి, కంటిన్యూ చేయలేదు, డిస్కంటిన్యూ చేసేసాడు. దానికి కారణం ఏంటంటే సునగోగులో మతాధికారులు వారు ఈ లంచాలు తీసుకోవడం, అవినీతి పరంగా ఉన్నటువంటి కారణం చేత పేతురు విత్డ్రా చేసుకొని సునగోగుల నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. అది అంటే కాస్త విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు పేతురు. మనకు బాగా తెలుసు, దుందుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. ఎంత మంచిగా ఆలోచన చేస్తాడు, అలాగే కాస్త దూకుడుగా ఉండేటువంటి మనిషి, ప్రేమ కలిగినటువంటి వాడు. తర్వాత ఒక సహనాన్ని కూడా కోల్పోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మరి పేతురు అని మనం చెప్పుకుంటాం. సునగోగులో ఎప్పుడైతే అవినీతిని చూశాడో బయటకు వచ్చేసాడు, ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పేరుని మార్చడానికి గల కారణాన్ని మనం చూడాలి. ఆయన పేరుని ఎందుకు మార్చాలి? సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత పేర్లు మార్చుకోవాలా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేర్లు మార్చుకోవాలా లేదా అనేటువంటి సరైనటువంటి ఆలోచన, అవగాహన ఇంకా చాలామందికి ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మరి పేరును మార్చడం అంటే సీమోన్ అనేటువంటి పేరును కొట్టేసి పేతురుని పెట్టలేదు. సీమోను అని పేరును ఉంచాడు. అయితే అతను ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నిమిత్తమై పీటర్ అని పిలిచాడు, కేఫా అని పిలిచాడు. అంటే ప్రత్యేకంగా పేతురుని ఎన్నుకున్నాడు. కేఫా అంటే రాయి, అంటే ఆ పేతురు తన యొక్క రాయి మీద మరి ఆయన యొక్క సంఘాన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు కేఫా అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. అంతేగాని సీమోన్ అనేటువంటి పేరు తప్పు, సీమోన్ పేరుతో పిలవబడకూడదు అనేటువంటి ఆలోచనతో కాదు. కానీ నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికకు ఒక సూచన ప్రాయంగా దేవుడు కేఫా అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కొంతమంది పేర్లు ప్రత్యేకంగా పెట్టబడ్డానికి తల్లిదండ్రులు పెట్టవచ్చు, దైవజనులు పెట్టవచ్చు, లేకపోతే బాప్తిజం తీసుకున్న తర్వాత పేర్లు మార్చవచ్చు. అయితే అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో ఖచ్చితంగా దేవుడు ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే శిష్యులకు అందరికీ కూడా పేర్లు మార్చలేదు, పేర్లు పెట్టలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఓన్లీ పేతురుకి పెట్టాడు. రైట్, పేతురుకి పెట్టాడే ప్రత్యేక సంకల్పం చొప్పున పేతురుకి పెట్టడం జరిగింది. అలాగే దైవికమైనటువంటి పేర్లు పెట్టబడినటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుదాసు అని పేరు పెట్టుకున్నాం. యేసుదాసులు అనేటువంటి వాళ్ళు చాలామంది మందుదాసుగా కనబడుతుంటారు మనకి. యేసు అని పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది, మందు కొట్టేవాళ్ళు చాలామంది కనబడ్డారు నా చిన్నప్పటి నుంచి చూసినటువంటి వరకు కూడా. ఏమో అందులో దేవుడు నిజంగా యేసుదాసులుగా వాడుకోవాలని ఎంతమందిని బట్టి దేవుడు ఆశపడ్డాడో. కాబట్టి ఒక పేరు మనం పెట్టామన్నా, మన తల్లిదండ్రులు ఆ పేరు మనకు పెట్టారన్నా సరే, ఆ పేరుకు తగ్గట్టుగా మన జీవితం ఉన్నదా లేదా అని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే ఒకరోజు ఖచ్చితంగా దేవుడి చేతిలో పట్టబడతాం. ఎందుకంటే ప్రత్యేక ప్రణాళిక ఉన్నదనుకోండి. పేతురు విషయంలో ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రత్యేక ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఆ పేరు పెట్టాడు అతనికి. అయితే ఈ ప్రణాళికను ప్రక్కన పెట్టేసి పేతురు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం అయిపోయిన తర్వాత మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతాడు. చూడండి, ప్రత్యేక ప్రణాళిక ఆయన పట్ల ఉంది కాబట్టి నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళిపోవడానికి ఒప్పుకోను నేను. నువ్వు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని కట్టాలి నువ్వు అనే ఆలోచనతో మరలా తిరిగి బ్యాక్కి తీసుకొచ్చుకున్నాడు అనమాట. రైట్. ఇలాగే దేవుని యొక్క ప్రత్యేక సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు ఎవరైనా ఒకవేళ చెవిని పెట్టి వేరే త్రోవలు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా జుట్టు పట్టుకోనో లేకపోతే చెవి పట్టుకోనో మెడ పట్టుకోనో మొత్తానికి ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక జరిగించేసుకుంటాడు. అయితే ఆయన చెవి, మెడ, జుట్టు పట్టుకోక ముందే, అమ్మో నేను పలానా పేరు పెట్టబడ్డాను, లేకపోతే ప్రత్యేకమైన సంకల్పం దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, దేవుడు ఆయన ఇష్టం ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో ఆ చిత్త ప్రకారం నేను వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారు ఆ సమస్య నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఖచ్చితంగా రెక్కపట్టుకొని ఆయన తన పని జరిగించేసుకుంటాడు. పేతురు విషయంలో చేసింది కూడా అదే. జాలరిగా మళ్ళీ వెళ్ళిపోతాను అనుకున్నాడు, కానీ మళ్ళా వెళ్ళిపోవడానికి వీలేదు. నువ్వు నా మందని, నా గొర్రెల్ని నువ్వు కాయాలి, నువ్వు సంఘానికి కాపరిగా, ఒక అధ్యక్షుడిగా నువ్వు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో పేతురును మళ్ళా
వెనక్కి యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు భక్తుడి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఒక మంచి ఎంకరేజర్ అనమాట, అంటే ప్రోత్సాహపరిచేటువంటి మంచి గుణం కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది, నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఆయనని అనుసరించేటువంటి వారు. అయితే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన యొక్క విధానాలు నచ్చక, లేకపోతే ఆయనతో వెళ్తే మనకి ఏమి దొరకదురా బాబు, ఆయనతో వెళ్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో మరి చాలామంది వెనక్కు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, మీరు కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారా అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగినప్పుడు, అప్పుడు పేతురు భక్తుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఎంత ఎంకరేజ్మెంట్ అండి. ఓకే, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత బూస్ట్ ఇచ్చి ఉంటుంది ఆ మాట. ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా, నిన్ను విడిచిపెట్టి మేము. అప్పటికే చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభువుని పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి శిష్యులందరూ కూడా మాట అనలేదు, కానీ పేతురు ఏమంటాడంటే, ప్రభా ఎక్కడికి వెళ్ళిపోతాం, వేర్ షల్ వి గో, మేము నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోలేమన్నటువంటి మాట చెప్తాడు. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఈ మాట ఇంతకు చెప్పినట్టు మాట యోహాను సువార్త 6:67-68 వచనంలో ఉంటుంది. అయితే నేను చదవమన్నప్పుడు మాత్రం చదవండి. మత్తయి సువార్త 16:15-16 వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో అడుగుతాడు ఆయన, నీ జనములు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అప్పుడు పేతురు చక్కటి సాక్ష్యం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నీవు అభిషిక్తుడవు, యు ఆర్ ద మెస్సయ్య అండ్ యు ఆర్ ద క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని అతను చెప్తాడు. కాబట్టి దేవుని పరిచర్య విషయంలో ఒక శిష్యుడు లేదా శిష్యురాలు ఖచ్చితంగా ఒక మంచి ప్రోత్సాహకం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలయన్స్ వాడు కానివ్వండి, సోనీ వాడు కానివ్వండి, శాంసంగ్ వాడు కానివ్వండి, లేకపోతే టాటా వాళ్ళు కానివ్వండి, గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అంటారు, రైట్. ది ఫీడ్బ్యాక్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటిది, ఒక వ్యక్తిని బలపరిచేటువంటిది, ఒక వ్యవస్థను బలపరిచేటువంటిది ఫీడ్బ్యాక్ అనేటువంటిది. రిలయన్స్ వాడు కోట్లాది కోట్లు సంపాదించుకున్నాడు, వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే వాడికి వచ్చే నష్టమే ఉండదు. కాకపోతే ఏంటంటే వాడి స్టాండర్డ్స్ని కాపాడుకోవాలంటే ఫీడ్బ్యాక్ చాలా అవసరం. ఎంతోమంది కోట్ల మంది మనుషులు మనం ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫీడ్బ్యాక్, మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, లేకపోతే మీ ప్రోడక్ట్ ఇంకా ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది, మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. అది మనకి ఎంతో సంతోషకరమైనటువంటిది. అలాగే పరిచర్య విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చక్కటి ఫీడ్బ్యాక్ పేతురు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు అనమాట. ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా, వి విల్ నాట్ గో టు ఎనీవేర్ ఎల్స్, we will stick on to you because you are the only living word and the eternal word. నువ్వే మాకు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, కాబట్టి మేము ఎక్కడికి నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళలేము. జనాలందరూ ఏమనుకున్నా ప్రభువా, నువ్వు మాత్రము అభిషిక్తుడవు, దేవుని కుమారుడవు, మెస్సయ్యవు అనే విషయం యేసుక్రీస్తు ప్రభువాని ఎంత సంతోషపరిచి ఉంటుందంటే, ఆయన వెంటనే అంటాడు మత్తయి సువార్త 16:18 వచనంలో ఒక మాట చదువుదామండి దయచేసి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఎవరిని ఎంత గొప్ప విషయం అండి. చూసారా, దేవునికి ప్రోత్సాహకంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు పారితోషికం ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఏమంటున్నాడు, పరలోకపు తాళపు చెవిని నీకిచ్చుచున్నాను. అక్కడ శిష్యులు అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నీకు పేతురుకు అంత ధన్యతను దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత పేతురు యొక్క డెడికేషన్, సమర్పణ మనం చూస్తాం. గొప్ప సమర్పణ. యేసుక్రీస్తు ప్రభువారు, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ నివసించేవాడు? అఫ్కోర్స్ తనకు గృహం ఉంది. గృహం ఉన్నప్పుడు కూడా పరిచర్యకు వచ్చిన తర్వాత తరచూ ఆయన గృహానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం వచ్చేది కాదు. శిష్యులతో ఉండేవాడు, శిష్యులతో ఉండాల్సినటువంటి పరిస్థితి, శిష్యులను బలపరచాల్సిన పరిస్థితి. తనకు ఉండే టైమే చాలా తక్కువ, 3.5 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో కొద్ది రోజులు ఇంట్లో, కొద్ది రోజులు ఇంకొకరితో గడిపి, కొద్ది రోజులు శిష్యులతో గడపడానికి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడ గడిపేవాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, పేతురు ఇంట్లో. పేతురు ఇల్లు ఎక్కడ ఉందంటే కపెర్నహూములో ఉంది. కపెర్నహూములో ఉంది. పేతురు ఇల్లు సేవా పరిచర్య కేంద్రంగా మార్చేశాడు పేతురు. అక్కడ మార్కు సువార్తలు కానీ మనం చూసినట్టయితే
మనం చదవడానికి టైం లేదు, కానీ 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనం కానీ మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చదవగలిగితే అక్కడ పక్షవాయు కలిగినటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట అనేటువంటి మాట ఉంటుంది. ఎవరి ఇంట అంటే కపెర్నహూములో ఇంట అనే మాట ఉంటుంది. ఆ ఎవరి ఇంట అంటే పేతురు యొక్క ఇంట చాలామంది గ్యాదర్ అవుతారు. అక్కడ 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అక్కడ అనేకులు ఉంటుందమ్మా 12 ఏమా ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. అంటే పేతురు యొక్క గృహం పరిచర్య కేంద్రంగా పేతురు మార్చేశాడు. ఏమండి, కొంతమంది మా యొక్క గృహంలో కొన్ని సంఘాల వారు ఉంటారు. మరి ఒక కార్యక్రమం పెట్టుకోవాలనుకుంటే మా ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా పెట్టేసుకుంటాం. ఆ పెట్టుకోవడానికి కారణం దానికి వేరే సాకులు చెప్తారు. కొంతమందికి నిజమైన రీజన్స్ ఉంటాయి, కొంతమందికి నిజమైన రీజన్స్ ఉండవు. కొన్ని సాకులు చెప్తారు. వారి ఇళ్లల్లో పెట్టడానికి ఇష్టపడరు. వాళ్ళ ఇళ్లలో చక్కటి ప్లేసెస్ ఉన్నప్పుడు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం, బలమైన కారణం ఏంటంటే, ఒకవేళ ఇది ఎక్కడెక్కడికైనా వెళ్ళి వచ్చి ఇల్లు తొక్కేస్తారేమో, ఇల్లు పాడు చేసేస్తారేమో, లేకపోతే మా గృహంలోనికి ఏ చీకటి శక్తులైన లోపలికి వచ్చేస్తాయేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళ ఇళ్లలో చిన్న కార్యక్రమం కూడా పెట్టడానికి, ఒక చిన్న ప్రార్థన కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు. చూడండి, చాలామంది గృహాలు, సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడండి, ఈరోజు ఎంతమంది మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ప్రార్థన సహవాసం చేయండి, స్త్రీల సహవాసం పెట్టండి అని ఎంతమంది అడుగుతున్నారు. ఈవెన్ మన సంఘాన్ని తీసుకుందాం, ఎవరూ లేరు. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక కారణం చెప్పుకుంటారు. అఫ్కోర్స్ చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పుడు కూడా దేవుని కొరకు మన గృహాలు పరిచర్య కేంద్రాలుగా వాడబడుతున్నాయంటే అది ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం అంతే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నామంటే మాకు పెట్టాలని ఉంటుంది, మాకు ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకోవాలని ఉంటుంది. ఏదైనా ఒక చక్కటి గృహంలో జస్ట్ ఒక 10 మంది అయినా అట్లీస్ట్ ఒక స్త్రీలను పిలుచుకొని చిన్న స్త్రీల కార్యక్రమం పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అక్కడ పెట్టుకోవడానికి అవకాశాలు లేవు. సో ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ అంత ఫీల్ రాదు. మన గృహాలు పరిచర్య కేంద్రాలుగా, సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి ఆలోచన. ఎందుకు మన మాటలు మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే పేతురు గురించి తెలుసుకుంటుంటే పేతురు భక్తుల్లాగా మన జీవితం ఉందా లేదా అని మనం చూసుకోవడం కోసం సరే పరిచర్య కేంద్రంగా మార్చేశాడు. ఎంతమంది స్వస్థత పొందారు ఆ గృహంలో, ఎంతమంది దేవుని యొక్క మన్నాను పుచ్చుకున్నారు, ఎంతమంది దీవించబడ్డారు. ఆ గృహం నిజంగా గొప్పగా దీవించబడినటువంటి గృహం. పేతురు అత్త మరి జ్వరంతో బాధపడుతుంది. ఎంత భయంకరమైన జ్వరంతో ఉందో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటనే మరి వారి అత్తకు స్వస్థతను చేకూర్చినట్లుగా కూడా ఆ ఇంటనే అనేకులు అద్భుత కార్యములు చూస్తున్నారు. ఇందాక మార్కు సువార్తలో మనం చూసాం కదా, అక్కడ పక్షవాయువుతో బాధపడేటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాన్ని కూడా మనము దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సో గొప్ప కార్యాలు పేతురు భక్తుడి ద్వారా దేవుడు తదుపరి దినాల్లో చేశాడు. శృంగారమైనటువంటి దేవాలయంలో అక్కడ బయట కుంటివాడు ఉన్నాడు కదండి, చాలా కాలం నుంచి ఆ కుంటివాడిని స్వస్థపరిచినటువంటి గొప్ప శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. లుద్ద అనేటువంటి ప్రాంతంలో 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి వ్యక్తిని మరి పేతురు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. తర్వాత యొప్పే అనేటువంటి ప్రాంతంలో తబిత, భాషాంతరమున ఒక పేరు ఉంటుంది, ఏమిటండి, డార్కాస్. తబిత అనేటువంటిది హీబ్రూ పదం, డార్కాస్ అనేటువంటిది గ్రీకు పదం. తబిత తలితాకుమి అంటారు కదా. మరి తబితని, చచ్చిపోయినటువంటి తబితని, అదే చనిపోద్దు కదా, చనిపోయినటువంటి డార్కాస్ని మరి లేపేటువంటి గొప్ప భాగ్యాన్ని పేతురుకు ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు ఇంకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆయన రుమాలు తగిలితే చాలా స్వస్థ వచ్చేది. ఆయన నీడ ఎవరి మీద అయితే పడేదో వారికి స్వస్థ ఇచ్చేటువంటి గొప్ప ధన్యతను దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా, ఆయన ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగినప్పటికీ కూడా ఆ ఘనతంతా ప్రభువుదే అని క్లియర్ కట్గా చెప్పేసేవాడు. ఎట్టి పరిస్థితులు ఏమాత్రం కూడా సంకోచించకుండా ఈ ఘనత నాది కాదు, ఆ ప్రభువుదే అని ఆపాదించేసేటువంటి వాడు. దీన్ని ఒకసారి మనం అప్లై చేసుకోవాలి. ఒక పొరపాటున మనం ఎవరూ ప్రార్థన చేసాం అనుకుందాం, ఏదో స్వస్థ వచ్చింది, పలానా స్వస్థ, ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను చెప్పుకోవడానికి ఎంత తొందరపడిపోతామో. ఎందుకంటే మన ద్వారా జరిగిపోయింది ఆ కార్యం అని చెప్పుకోవడం కోసం. మన ద్వారా ఏది జరగదు. మన సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా ఊరికే మనుషులు ఎత్తుతూ ఉంటారు. ఈవెన్ సేవకుల్ని గురించి ప్రస్తావించడం తప్పు కాదు, కాకపోతే ఎంత ప్రస్తావించాలో అంత ప్రస్తావించాలి, కానీ మహిమ ఘనత అంతా కూడా
ప్రభుకి వెళ్ళేలాగన ప్రభుకే మహిమ కలుగునుగాక అన్నిట్లుగా మన సాక్ష్యాలు ఉండాలి. ఒకవేళ మన ద్వారా చేస్తాడు ఖచ్చితంగా. మీరు విశ్వాసులు, మీరు పరిశుద్ధులుగా, దేవుడు పరిశుద్ధ జనాంగంగా ఉండుటకు దేవుడి చేత పిలువబడ్డారు. అన్నీ కాకపోయినా కొన్ని మీ ద్వారా కూడా దేవుడు చేస్తాడు. అయితే దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, నా ద్వారా ఇది జరిగింది, ఆ రోజు శుక్రవారం ప్రార్థనలో నేనే చేశాను ప్రార్థన. కొంతమంది చూడండి, ఒకసారి ఆలోచన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు శుక్రవారం ఎవరు చేశారంటే, మరి శుక్రవారం మనం ఎందుకు కూడుకుంటామంటే, మనందరం ప్రార్థన చేయడానికి కూడుకుంటాం. అందులో ఒక ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళు ఏకీవిస్తారు అంతే. అందులో అఫ్కోర్స్ ఆ ఘనత ఒకవేళ నీకుంటే అది దేవుని యుద్ధ నుంచి వచ్చినటువంటిదే. ఆ ఘనత ఇంకా అభివృద్ధి కావాలంటే, నేను ఆ రోజు పలానా ప్రార్థన చేయమన్నప్పుడు నేనే ప్రార్థన చేశాను అని చెప్పుకోవడం వలన మనకు ఉన్నటువంటి పవర్ పోతుంది, రైట్? దానివల్ల వచ్చేటువంటి లాభం మీద ఉంటుంది. అక్కడితో అయిపోద్ది, ఆ కార్యంతో అయిపోద్ది. కాబట్టి అటువంటి ఆలోచన ఇప్పుడు పేతురు ఎప్పుడు కూడా ఎన్ని కార్యాలు జరిగినప్పుడు కూడా ఆఫ్టరాల్గా తీసుకునేవాడు. ఎందుకంటే నేను తృణప్రాయుణ్ణి, ఆయన హెచ్చించబడాల్సినటువంటి వాడు. ఆ మహిమ, ఘనత, ప్రభావం అన్నీ కూడా ఆయనకే చెందాలి అనేటువంటి ఆలోచనతో పేతురు ఎప్పుడు కూడా హెచ్చులకు పోయేటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏసీడీసీలో నేను బీడీ చదువుతున్నప్పుడు ఒక ఇస్రాయేల్ నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి రావడంతో అందరం చప్పట్లతో కర్తాల దొరుకుతుంది. ఎందుకంటే మరి డైరెక్ట్గా మరి ఈ ఇస్రాయేల్ గురించి మనము బైబిల్లో చదవడమే ఇస్రాయేల్ గురించి. అటువంటిది డైరెక్ట్గా ఇస్రాయేలీరాలు డైరెక్ట్గా వచ్చిందంటే ఎంత సంతోషం నిజంగా. మేము కరతాల ధ్వనులతో పిలుస్తుంటున్నప్పుడు ఆమె వస్తూనే ఇలా అనుకుంటూ వస్తుంది. ఆవిడ బల్లే అంటారు చూడండి పంజాబ్ వాళ్ళు, అలా కొట్టుకుంటుంది. ఏంట్రా బాబు ఇలా అనుకుంటూ వస్తుంది అనేసి. ఆ తర్వాత మరి మా యొక్క సార్స్, లెక్చరర్స్ అందరూ కూడా వారి గురించి, అంటే అప్పుడు ఏసీటీసీకి వారు స్పాన్సర్స్గా ఉన్నారు వాళ్ళు, కాబట్టి వారిని కొంచెం మంచి మాటలతో చక్కగా పొగుడుతూ ఉంటున్నటువంటి సమయంలో మేము చప్పట్లు కొడుతున్నప్పుడు అల్లా కూడా ఎలాగెలా అంటుంది ఆవిడ. చప్పట్లు కొడుతున్నప్పుడు అల్లా కూడా ఎలాగెలా అంటుంది ఆవిడ. అప్పుడు అర్థమైంది, ఈ చప్పట్లు నాకు కాదు, దేవునికి చెల్లాలి. ఎట్టి పరిస్థితి చిన్న చప్పట్లు స్టార్ట్ చేస్తే అనేసేది, అంటే నాకు వద్దు, దేవుని ఆ స్థితి మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా, రైట్? మన ద్వారా ఎన్నో చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి అది మహిమ, ఘనత, ప్రభావం దేవునికే మనము ఆపాదించాల్సిన అవసరం మనకుంది. తర్వాత పేతురుకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, రైట్? ఈ సమయంలో బలహీనత ఫాస్ట్గా చూద్దాం. చదవక్కర్లేదు, జస్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయేటువంటి ఆయన సిలువ వేయబడేటువంటి విషయాలు, తర్వాత మరణ, పునరుత్థానాలు, ఆయన శ్రమలు, వీటిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరమొగ్గాక అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సాతానా అంటాడు పేతురుని. అంటే అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. మా గురువుగారు ఎప్పుడు కూడా మాతో ఉండాలి, ఆయనతో పాటు మేము హ్యాపీగా ఉండాలి, మాతో పాటు ఆయన హ్యాపీగా ఉండాలి, ఆయన చిరంజీవిగా ఉండాలి, ఆయనకి ఎప్పుడు కూడా అటువంటి మరణం రాకూడదు, ఆయన నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. అటువంటిది ఆలోచన, అది దైవిక ఆలోచన కాదు, అది అపవాది యొక్క ఆలోచన. అలా జీవించినట్టయితే మనం చచ్చిపోతాం. మనం బ్రతకాలంటే ఆయన చచ్చిపోవాలా, రైట్? సో మరి అది నీకు దూరంగా గాక అంటే ఆ బలహీనత. మరి మానవులంగా మన ఆలోచన ఒక విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు కూడా సేఫ్ సైడ్ ఆలోచన చేసుకుంటాం. మానవులంగా ఎప్పుడు సేఫ్ అయిపోవాలి, మన పిల్లలు సేఫ్ అయిపోవాలి, మనం సేఫ్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనతో మనము ఉంటాం. కానీ దేవునికి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. సో బలహీనంగా ఆలోచన చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవది, మరి యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్నప్పుడు మలుకునేటువంటి దాసుని యొక్క చెవి తెగ నరికేస్తారు. 18వ అధ్యాయం 10వ వచనంలో యోహాను సువార్తలో మనం దాన్ని చూస్తాం. సో దుడుకు స్వభావంతో ఈ ఆఖరికి చంపడానికి రెడీ అయిపోయాడు. బహుశా నేను అనుకుంటాను, ఏ మెడ మీదకి టార్గెట్ పెట్టుంటాడో, తప్పించుకుని ఉంటాడో, చెవుకు తగిలిసింది. కావాలని చెవు కొట్టి ఉండడు, ఏ మెడ వేసేద్దాం అనుకుంటున్నాను బహుశా. సో అతను తప్పించుకోవాలని ఆలోచన చేసినప్పుడు చెవికి తగిలి ఆ చెవి ఏకంగా కిందనే పడిపోతుంది. ఆ బలహీనత అంటే తొందరపడి ఈ కోపంతో ఎంత పని అంటే అంత పని చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అదొక బలహీనత. తర్వాత మరి తన సేఫ్ అవడం కారణం చేత అబద్ధాలు చెప్పేటువంటి మనస్తత్వం కూడా కలిగినటువంటి వాడు, రైట్? ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఎవరో తెలియదు అన్నాడు. 3 సార్లు బొంకినటువంటి సందర్భాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తాం. తర్వాత మెలకువగా ఉండండి రా బాబు, ప్రార్థన చేయండి రా బాబు, నాకు చాలా ఆత్మసిద్ధమే కానీ శరీరము చాలా బలహీనంగా ఉందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు మరి పేతురు సైతం, అందరినీ లీడింగ్ చేస్తున్నటువంటి పేతురు సైతం పడుకోవడం మొదలు పెడతాడు.
తర్వాత రూపాంతర కొండ మీదకి వెళ్తాడు కదా, హెర్మోను కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం అవుతున్నటువంటి సమయంలో పేతురు ఏమంటాడు, దేవునికి చిత్తం అది కాదు, మన ఒక పర్ణశాల కట్టుకుందాం, నీకు ఒక పర్ణశాల, ఆ మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి, హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయిపోదాం, శుభ్రంగా తిరణాలు చేసి పడేద్దాం, హ్యాపీగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన దగ్గరికి 10 మంది వస్తారు, కానుకలన్నీ మన దగ్గరికి వస్తాయి, ఇంకా మనకి డోకా ఉండదు అనే ఆలోచనతోటి అపవాది యొక్క ఆలోచన చేస్తాడు. అది దేవుని యొక్క ఆలోచన కాదు. ఇటువంటి బలహీనత లోకంలో మనం ఉన్నప్పుడు కొన్ని బలహీనతలు మనకు ఉంటాయి. అయితే పేతురుకు కూడా బలహీనతలు ఉన్నాయి. అయితే ఈరోజు పేతురు బలహీనతల గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? పేతురు బలహీనుడు అని చెప్పుకోవడం కోసమా? కాదు. పేతురు బలహీనతలు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, పేతురు యొక్క బలహీనతల్ని జ్ఞాపకం చేసుకోవడం వలన మనకి మేలు జరుగుతుంది. ఎందుకంటే పేతురు బలహీనుడే అయినప్పుడు కూడా ఆ బలహీనతను జయించాడు అతను. ఈ రోజున దేవుని యొద్దకు రాలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. రావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా వారు రాలేకపోతున్నారు. దానికి కారణం వారికి ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక బలహీనత. ఆ బలహీనత కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకుండానే వాళ్ళు చచ్చిపోతున్నారు కూడా. దానివలన తర్వాత మరి దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ అది చాలా బాధాకరమైనటువంటి విషయం. బలహీనత, నాకు ఒక బలహీనత ఉంది, నేను రాలేకపోతున్నాను. సో పేతురుకి బలహీనత ఉంది. బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుడు పేతురుని బలపరిచాడు. పేతురుని బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రైట్. పేతురుని బలపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా బలపరుస్తాడు. ఎటువంటి బలహీనత ఉంటాయి. బలహీనతలు ఉన్నప్పుడు ఆ మనుషులైతే ఆ బలహీనతలను ఆధారం చేసుకొని వారు తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరిస్తారు. అయినప్పుడు కూడా దేవుడు మన బలహీనతలను ఆధారం చేసుకొని మనల్ని గొప్పవారుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. బలహీనత అంటే బలహీనతను దేవుడు ఆసరా చేసుకొని ఆ బలహీనత ద్వారా బలవంతులు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు బలహీనంగా ఉన్నావా, పర్వాలేదు, నువ్వు బలహీనంగా ఉండు, నువ్వు చేసే పనులే తప్పుడు పనులే చేస్తూ ఉండు, తప్పుడు మాటలు ఆడుతూ ఉండు, తప్పుడు జీవితం జీవిస్తూ ఉండు, పర్వాలేదు నేను కాపాడుతానని ఉద్దేశం కాదు. అది మాత్రం దేవుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. నువ్వు బలహీనంగా ఉన్న కారణం చేత, అయ్యో నేను బలహీనరాలను అయిపోయాను, నేను దేవుని సమీపించలేకపోతున్నాను, దేవుని సంతోషపరచలేకపోతున్నాను అని నువ్వు ఆలోచనతో ఉన్నావు కదా, ఏమీ భయపడక్కర్లేదు. ఇక నుంచి నువ్వు నా ఆలోచనలు ఉండు, నా చిత్తానుసారంగా జీవించు. నువ్వు ఇప్పుడు ఎంత బలహీనురాలు అయినా, ఎంత బలహీనువైనా నేను నిన్ను బలవంతుని చేసి నేను వాడుకుంటానని దేవుడు చక్కటి వాగ్దానము ఇచ్చుటకు గాను మనము ఆయన బలహీనతను ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. సో ఆ బలహీనతలను ఖచ్చితంగా పేతురు అధిగమించాడు. ముమ్మారు బొంకాడు. ఆ బొంకినటువంటి పేతురు మరలా ఇంకెప్పుడు బొంకలేదు. చూడు, దేవుడు పశ్చాత్తాపం, మారు మనసు అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఏ పనిలో అయితే, ఏ తప్పులో అయితే పట్టబడ్డావో ఆ తప్పు మరలా చేయకుండా ఉండడమే పశ్చాత్తాపం, మారు మనసు. అంతేగాని మరలా వచ్చాం, పశ్చాత్తాపం వచ్చింది అని మారు మనసు వచ్చింది, ఫస్ట్ సండే నేను మళ్ళీ లార్డ్ సపర్ తీసేసుకున్నాను, అయిపోయింది, మరలా ఈ నెలంతా నెక్స్ట్ సారి జీవించేస్తాను, మళ్ళీ ఫస్ట్ సండేకి వచ్చేస్తాను, ఫస్ట్ సండే వచ్చేసిన తర్వాత మళ్ళా నేను లార్డ్ సపర్ తీసేసుకుంటాను, ఆ టైంలో ఏదో చిన్న ఏడిచేస్తాను. నో, అది కాదు. మారిపోవాల్సిందే. ఏ విషయంలో అయితే నువ్వు పట్టబడుతున్నావు, ఏ విషయంలో దేవుడు నిన్ను కన్విక్ట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా అవి విడిచిపెట్టాల్సినటువంటిది. విడిచిపెట్టకుండా ఇంకా దేవుడు క్షమించే దేవుడు ఇంకెప్పుడు క్షమిస్తూ ఉంటాడంటే దేవుడు ఒకరోజు ఇంకా విడిచిపెట్టేస్తాడు. చాలా భయంకరమైన విషయం. పేతురు భక్తుడు బలహీనత ఉంది. బలహీనత ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే, ఆ బలహీనత అధిగమించాడు. ఈ ఓవర్కేమ్ ద వీక్నెస్ దట్ హీ హ్యాస్. పేతురు బలహీనతను అధిగమించాడు. బొంకినటువంటి పేతురు మరలా తిరిగి ఎప్పుడు బొంకలేదు. రైట్. మరలా తిరిగి ఆయన ఎప్పుడు కూడా అటు ఇటు తిరిగి బొంకలేదు. దేవుని కొరకు జీవించాల్సినటువంటి పేతురు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదురొడ్డి గుండెని చూపించి మరీ దేవుని కొరకు గొప్ప హతసాక్షిగా మారినటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ వాళ్ళ బలహీనతలు జ్ఞాపకం చేసుకోండి. కారణం మనం బలహీనమే. అయితే ఎందులో బలహీనంగా ఉన్నాం, ఆ బలహీనతను బట్టి మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవడానికి దేవుడు ఇష్టపడ్డు. కానీ ఆ బలహీనతను గుర్తించి, ఈ బలహీనతలో సైతం కూడా నేను ఇంత బలహీనులుగా ఉన్నా సరే దేవుడు నన్ను కాపాడుతున్నాను, రక్షిస్తున్నాను, నన్ను వాడుకుంటున్నాడు. ఇలాంటప్పుడు నేను నా బలహీనతను ఎందుకు విడిచిపెట్టకూడదు అనే ఆలోచనతో పేతురు వలె ఒక ఆలోచన చేసి విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలనేటువంటిది
దేవునికి ఉద్దేశం లేదంటే సింపుల్గా వచ్చేసి వింటాము, మా జీవితం మాదే, నేను మారను, నేను మార్చుకోను అనుకుంటారా? అది దానివల్ల చాలా 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 ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అది హెచ్చరికగా తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. తర్వాత ఆయన ఆ బలహీనతను అధిగమించిన తర్వాత గొప్ప విశ్వాస వీరుడిగా ఆయన పేరు పొందాడు. ఆ రోమన్ బిషప్, ఆ ఫస్ట్ సెంచరీకి సంబంధించినటువంటి రోమన్ బిషప్ క్లెమెంట్ అనేటువంటి ఆయన పేతుని గురించి ఏమంటాడంటే, పేతురు మహా గొప్ప విశ్వాస వీరుడు అంటాడు. ఎంత బలమైనటువంటి విశ్వాసకి ఎదిగాడంటే ముళ్ళ కొరడాలతో కొట్టారంట. నువ్వు విడిచిపెట్టే, యేసుప్రభుని విడిచిపెట్టే అని చెప్పేసి. ముళ్ళ కొరడాలు అంటే, ముళ్ళు అంటే ఏది మామూలు తుమ్మ ముళ్ళు కాదండి, ఐరన్ ముళ్ళు. ఐరన్ ముళ్ళుకు సంబంధించిన కొరడాలతో చితగొట్టేశారు శుభ్రంగా పేతుర్ని. ఇవి చరిత్రకారులు తెలియజేస్తారు మనకి. యేసుక్రీస్తు ప్రభువుని కొట్టడం వరకే మనకు తెలుసు, రైట్? పేతురు లాంటి భక్తులు కూడా ఇలాంటి బాధలు పడ్డారా అంటే అదొక మహద్భాగ్యంగా వారు ఎంచుకుని మరీ వారు యేసుక్రీస్తు ప్రభువుని కోసం, వారి యొక్క దేవాది దేవుని కోసం వారు శ్రమలు పడ్డారు. పిల్లారా, ముళ్ళ కొరడాలతో కొట్టించారంట. తర్వాత అంతకుముందే తన యొక్క సహచరుడైనటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబుకి మరణశిక్ష విధించాడు హేరోదు. మరి ఒకరికి మరణశిక్ష విధించిన తర్వాత బాబోయ్ నా పరిస్థితి ఎలాగ ఉంటుందని చెప్పేసి వెనక్కి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏమాత్రం కూడా పేతురు చలించలేదు. తర్వాత నీరో కాలంలో అత్యంత భయంకరమైనటువంటి బాధలకు గురి చేశాడు నీరో. ఆ టైంలోనంట యూసిబియస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమని రాస్తాడంటే, ఒక మహా దుర్గంధంతో కూడినటువంటి, దుర్వాసనతో కూడినటువంటి స్థలంలోనంట పేతుని పడేశారంట. పేతుని పడేస్తే 9 నెలలు అక్కడ ఉంటే కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ లేదంట. అలాంటి ప్రాంతంలో 9 నెలలు భయంకరమైనటువంటి దుర్వాసనతో, దెబ్బలతో, భయంకరమైనటువంటి వేదన, నరకం అనిపించాడంట పేతురు భక్తుడు. ఈ విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో లేవు. పేతురు అనగానే మనం సింపుల్గా పేతురు అనేస్తాం. పేతురు అల్ప విశ్వాస అయిపోయాడు, పేతురు 3 సార్లు బొంకేశాడు, అవి వరకు మనకు తెలుసు. కానీ పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎంత త్యాగపూరితంగా ఆయన మెలిగి దేవుని యొక్క ప్రశంసలను, మన్నలను పొందుకున్నాడో మనకి తెలియదు. ఆయన బాధలు పడుతూ తన భార్యను ఎంకరేజ్ చేస్తుంటాడు, ప్రభువు యందు నీవు ఏక దృష్టి కలిగిండు, ఏ మాత్రం నీ విశ్వాసంలో ఏ మాత్రం వెనుదిరగవద్దని సందేశాన్ని పంపించాడంట తన భార్యకు పేతురు భక్తుడు. ఆఖరికి మరి ఆయన మరణం AD 67 67లో ఆయన మరి చనిపోయినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తారు. వాటికన్ కొండ నీరో తోట అనేటువంటి ప్రాంతంలో మరి ఆయన హతసాక్షిగా మారినట్లుగా మనము చూస్తాం. తర్వాత పోప్ సిల్వెస్టర్ I అనేటువంటి ఒక పోపు 25 సంవత్సరాలు, కాన్స్టంటైన్ గురించి తెలుసు కదండి. కాన్స్టంటైన్ 312 ADలో ఆయన వచ్చాడు. కాన్స్టంటైన్ కాలంలో క్రైస్తవులకు శ్రమలు తప్పాయి. ఆ టైంలో పోప్ 1గా పిలువబడినటువంటి పోప్ సిల్వెస్టర్ అతను 25 సంవత్సరాలు బాగా కృషి చేసి ఆయన మరి కాన్స్టంటైన్ యొక్క కాలంలో ఆయన సమాధిని ఒక చర్చిగా మార్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇది ప్రియమైన వారలారా, మరి పేతుని గురించి ఇంకా చాలా విషయాలు ఉండే ఉంటాయి, కానీ వాటన్నిటి గురించి మనము ధ్యానం చేసుకోలేము. కానీ పేతురు భక్తుల్లో ఉన్నటువంటి కొన్ని మంచి సుగుణాలను మనము జ్ఞాపకము చేసుకున్నాం. సంఘం ఒకసారి లేచి నిల్చునవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. పేతురు ఒక మంచి ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాడు రా అంటే తన గురువుని ఎంకరేజ్ చేస్తున్నాడు. సాక్షాత్తు దేవాది దేవుని కుమారుణ్ణి దేవుడైనటువంటి యేసుని మరి ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత బలహీనుడయ్యాడు, కానీ ఎన్ని బలహీనతలకు గురైనప్పుడు కూడా అతను మళ్ళా తిరిగి మరి బలం పొందుకొని గొప్ప విశ్వాస వీరుడిగా జీవించుంటున్నాడు. అతడి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగినప్పటికి కూడా ఆ కార్యాలన్నిటికి కూడా, ఆ ఘనత అంతటికి కూడా అతను అర్హుడు కాదు. కానీ ఆ కార్యాలు చేసినవాడు దేవుడు, ఆ ఘనతకు అర్హుడు కేవలము ఆ దేవాది దేవుడే అనేటువంటి ఆలోచనతో ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించాడు. ఈరోజున పేతుని గురించి నీవు నేను ఎందుకు తెలుసుకుంటున్నామో తెలుసా ప్రియమైన వారలారా? అటువంటి సమర్పణ గుణము మనకుందా? ఈరోజున ఒకసారి రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న ఎండ కోసం బహుశా చర్చ్ వెళ్దామా వద్దా అనే ఆలోచనతో ఒకవేళ చర్చికు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ చర్చికి వెళ్తే ఈ వైరస్ ప్రభావం వల్ల మనం ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతామా అనేటువంటి ఒక భయంతో ఒకవేళ చర్చికి రావడానికి భయపడవచ్చు. లేకపోతే ఏవేవి కారణాల చేత మనము దేవునికి సంబంధించిన విషయాల కంటే
ఈ సోషల్ పరంగా మన బిడ్డలను సంతోషపరచడానికే మనం మొగ్గు చూపుతాం. అయితే పేతురు భక్తుడు కంప్లీట్గా తన దేవుడి కోసం సమర్పణ చేసుకున్నాడు. పరిపూర్ణంగా దేవుడితోటే మరణమైన జీవమైన ఆయనతోటిదే అని చెబుతూ ఆయన చిత్తానుసారముగా, అగో నాకు పేరు పెట్టాడు, పీటర్ అని పేరు పెట్టాడు. కెఫా, రాయి అనగా నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు దేవుడు. బండగా ఉండేటువంటి పునాదిగా ఉండాల్సినటువంటి నేనే పక్కకు వెళ్ళిపోతే నా యేసు సంఘాన్ని ఎవడ కడతాడు అని చెప్పి ఆలోచనతోటి నేనే ఆ బండగా ఉండాలా, ఆ బండగా ఉంటూ నా మీద ఎంత భారం ఉన్నా నేను ఆ భారాన్ని భరిస్తాను అనేటువంటి ఆలోచనతో పేతురు భక్తుడు త్యాగశీలిగా తన ప్రాణాలను ఒక హతసాక్షిగా దేవుని కొరకు అర్పించి, ఓ నీ కొరకు నేను ఏర్పాటు చేసిన ఆ పరలోకపు తాళపు చెవులు ఇదిగో నీవే అని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకపు తాళపు చెవులను ఆయన పొందుకున్నాడు. పాతాల కూపపు ఆ ఛాయలు ఏవి కూడా దాని ముందు పనిచేయవని చక్కటి మాటను ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీకు నాకు ఒక కితాబ్ ఇవ్వడానికి, నీకు నాకు ఒక మంచి అవార్డు ఇవ్వడానికి, నీకు నాకు ఒక మంచి బహుమానం ఇవ్వడానికి, నీకు నాకు నిత్య జీవములో స్థానం ఇవ్వడానికి ఆ దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి కొద్దిపాటి శ్రమలు వాటిని మనము తృణప్రాయముగా ఎంచకపోతే, ఆ శ్రమలకు జడిసి ఒకవేళ దేవునికి దూరం అయిపోతే ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదనేటువంటి చెప్పబడినటువంటివి అవన్నీ మనం కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా అని పేతురు అంటున్నప్పుడు, ఇదిగో ఈ పరలోకపు తాళపు చెవులను నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు అయ్యా తండ్రి. మరి సమయంలో మాకు ఇచ్చిన ఇక ధన్యకరమైన వాక్యమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు మేము చెల్లిస్తుంటున్నాం ప్రభువా. తండ్రి నన్ను పేతురు భక్తుని గురించి తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆయన లోగడ ఈ యొక్క వారమధ్య కూడికలకు మేము అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు, కానీ ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దినము ప్రభు దినము, ఆ ప్రభు దినమును చాలా జాగ్రత్తగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రభువా తన నాయన నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణతో ప్రభువా తన నాయన మరి చాలా కీలకమైన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు సంఘానికి తెలియపరచాలన్నటువంటి ఆలోచనతో ప్రభువా అతని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నాయన నీవు ఇచ్చినటువంటి యొక్క ప్రేరేపణ ద్వారా నాయన మీ యొక్క శిష్యుల గురించి మేము తెలుసుకునే భాగ్యం మాకు దయచేసావు. నీకు వందనాలు నాయన ప్రభా. తన క్రమం తప్పకుండా నీ బిడ్డలు నీ సన్నిధికి రాగలుటకు ఇంకనూ ప్రభా మా కొరకు నువ్వు దాచి ఉంచినటువంటి మేలుకరమైనటువంటి వాక్కులు, వర్తమానములు, నాన్న వ్యక్తులను ఎవరినైతే నాయన మాకు చూపించబోతున్నావో వారిని గురించి సమగ్రంగా మేము ధ్యానం చేసి నీ మహిమను మేము పొందుకోవడానికి కృప సహాయం దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు వచ్చిన బిడ్డలందరూ గొప్ప దీవెనకరంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. తన నాయన మా శిష్యులు అనేటువంటి మాటను మేము ఉపయోగించినప్పుడే అపవాది తన నాయన తను తంత్రాలను తండ్రి చాలా వరకు నాయన ఉపయోగించాడు ప్రభా. తన నాయన ఎంత బలహీన పరచాలో అంత బలహీన పరచడానికి ప్రయత్నం చేశాడు. అంటే దీన్ని బట్టి ఇది ఎంత శక్తివంతమైనటువంటి మాటలో దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభా. తన నాయన అపవాది మమ్మల్ని ఎంత బలహీనపరుస్తున్నాడో దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. ఇవి చాలా శక్తివంతమైనటువంటి మాటలు కాబట్టి వీటిని గురించి మేము చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నటువంటి ఆలోచన మేము కలిగి ఉంటున్నాం. అలాగనే ప్రభా తండ్రి సంఘ బిడ్డలు కూడా చాలా సీరియస్గా ప్రభా తండ్రి నాయన ఇస్తే తండ్రి అప్పుడప్పుడు వచ్చేటువంటి భక్తిగా కాకుండా ఎప్పుడు నిలకడగా ఉండేటువంటి భక్తిగా, తర్వాత ఆ భక్తిని ఇంకనూ పెంపొందించుకునేటువంటి బిడ్డలుగా ఉండగలుగుటకు నీ కృపా సహాయం దయచేయమని నీ చిత్తాన్ని మేము జరిగిస్తూ ఈ లోకంలో మాకు ఉన్నటువంటి ఈ జీవితం అంతా కూడా ప్రభా నీ యొక్క సేవలో ప్రభా తను మేము తరించే భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు నీ చిత్తమైతే రాగల దినాలు ఇంకనూ అనేకులు ప్రభా తండ్రి సంఘ బిడ్డలందరూ రాగలుటకు నీ కృప సహాయము దయచేయమని వేడుకొనుచు నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానము, కాపుదల, నడిపింపు, సకల ఆశీర్వాదములు సదాకాలం మనకెల్లరకు తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు చూద్దాం. దేవుడి మళ్ళీ దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.